హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. నిన్నటి వీడియోలో మార్కెట్ క్రాష్ అవ్వబోతుందా అనే హెడ్డింగ్తో మనం వీడియో పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మనకి హెడ్డింగ్ అలా మార్కెట్లో క్రాష్ అవ్వబోతుందా అనగానే చాలామంది ఓకే మార్కెట్ పడిపోయింది కాబట్టి క్రాష్ అవుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసి ఉంటారు అని చాలామంది స్కిప్ చేసి ఉంటారు. ఒకసారి చూడండి. మనకు నిన్న టెక్నికల్లీ మార్కెట్ కరెక్ట్ అయినప్పటికీ కూడా డాటా వైజ్గా చూసుకున్నట్లయితే కంప్లీట్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అండ్ మార్కెట్లో రీబౌండ్ అయ్యి న్యూ హై టెస్ట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. షార్ట్ వైపు ఎక్కువ వెళ్ళకూడదు అని చెప్పేసి నిన్న మనం వీడియో ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ 25,334 దగ్గర ఎండ్ అయింది. అంటే లో దగ్గర నుంచి ఎక్కడైతే మార్కెట్ కంప్లీట్గా బేరిష్గా టర్న్ అయిందో ఆ స్టేజ్ నుంచి న్యూ హైకి 1 డేలో రీచ్ అవ్వడం జరిగింది. ఇది మనకి డెరివేటివ్ డాటా యొక్క పవర్ అనమాట. మన టెక్నికల్ డాటాని చూడొచ్చు. టెక్నికల్ డాటాలో కూడా మనకి మంచి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ దొరుకుతాయి. కాకపోతే బయాస్ క్రియేట్ చేసుకునేప్పుడు డెరివేటివ్ డాటా మీద ఆధారపడినట్లయితే మనకి మంచి బయాస్ అనేది క్రియేట్ అవుతుంది. రాంగ్స్ వైపు ఎక్కువ వెళ్లకుండా అందరు ఎటువైపు నిల్చున్నారో అది మనం క్లియర్గా ముందే గమనించి అటువైపు మనం కూడా నిల్చోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో వచ్చే వీడియోస్ డెరివేటివ్ డాటాను అనలైజ్ చేస్తూ బయాస్లు ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, లెవెల్స్ ఏవేవి చూసుకోవాలి అనేది ఎవ్రీడే మనం పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు చూద్దాము ఆల్ టైమ్ హై హిట్ చేసిన తర్వాత ఇప్పుడు డెరివేటివ్ డాటా ఏం చెప్తుంది అని. ఈరోజు చూసుకున్నట్లయితే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ కంప్లీట్ ర్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి ఆగస్ట్ మంత్ నుంచి వచ్చిన కంప్లీట్ ర్యాలీలో లాంగ్స్ బిల్డ్ అవ్వడం జరిగాయి. ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే లాంగ్స్ బిల్డ్ అయ్యాయని. అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి పడిపోయినటువంటి ఈ 5 to 6 days ఆఫ్ కరెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో ప్రీవియస్గా పెరిగిన ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్సే కనబడ్డాయి తప్ప కొత్త షార్ట్స్ లేవు అనే విషయం మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. అండ్ ఈ రోజు వచ్చిన ర్యాలీ కంప్లీట్లీ మళ్ళీ న్యూ లాంగ్స్ బిల్డ్ అవ్వడం జరిగింది మార్కెట్లో. కాబట్టి ఈ రోజు లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకొని పొజిషనల్గా ఇంకా లాంగ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి హైయెస్ట్ కాల్స్ ఉండే ప్లేస్లో 25,300 దగ్గర ఇప్పుడు కాల్స్ ఉండడం జరిగింది. అదే ప్లేస్లో ఉన్నాం. కాకపోతే ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు, ట్రేడ్స్ ఎలాంటివి తీసుకోవచ్చు అనేది మనం ఆప్షన్స్ డాటా చూసి తెలుసుకుందాం. ఆప్షన్స్ డాటాకి వచ్చినట్లయితే 25,400 దగ్గర మనకి కాల్ ఆప్షన్ కనబడుతుంది హైయెస్ట్గా. ఇది రాబోయే కాలంలో రెసిస్టెన్స్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా మార్కెట్లో ఎవ్రీ పాయింట్లో ఉంటాయి. కానీ మార్కెట్లో ఉన్న బయాస్ని బట్టి ఏవి ఫెయిల్ అవుతాయి అనేది తెలుస్తుంది. ఒకవేళ మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు కంటిన్యూస్గా రెసిస్టెన్స్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు కంటిన్యూస్గా సపోర్ట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందో ఇది ఫెయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇది ఫెయిల్ అయిన తర్వాత మనం లాంగ్గా తీసుకున్నట్లయితే పెద్ద ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఈ రోజు జరిగినట్టుగా 25,000 కాల్ ఆప్షన్స్ దగ్గర జనరల్గా చూడండి. ఈరోజు జరిగిన యాక్టివిటీ 25,000 కాల్ ఆప్షన్ దగ్గర మనకి హైయెస్ట్ కాల్స్ ఉండేవి. కానీ 25,000 దగ్గర స్ట్రగుల్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో 1 డేలో కంప్లీట్గా 25,000 నుంచి 25,300 వరకు ఎలా అయితే వెళ్ళిందో ఇక్కడ కూడా సేమ్ అలాగే 25,400 దగ్గర వెయిట్ చేయండి. 25,400 బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్ మనం 25,600 లేదంటే 26,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఇప్పుడు ఆల్రెడీ 25,300 అనేది ప్రీవియస్గా మనం చూసిన హై కాబట్టి ఆ లెవెల్ మనకు కనబడుతుంది. అది రెసిస్టెన్స్ అనో సపోర్ట్ అనో ఏదో ఒకటి మనం ఫిక్స్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి 25,300 దాటిన తర్వాత ఇది న్యూ టెరిటరీ. ఇప్పటి వరకు మార్కెట్ ఈ లెవెల్స్ని చూడలేదు కాబట్టి ఇక్కడ న్యూ టెరిటరీలో ఉన్నప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది మనకి ముందుగా ఐడియా ఉండదు. కాబట్టి 25,400 బ్రేక్ అవ్వగానే మీరు 25,400 కాల్ ఆప్షన్ని కొని 25,600 లేదా 25,700 కాల్ ఆప్షన్ని అమ్మారనుకోండి. అప్పుడు సేఫ్ సైడ్లో ఒకవేళ మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయినా లేదంటే మీరు అనుకున్నది ఇక్కడికి మళ్ళీ రివర్స్ అయ్యి బ్యాక్ వచ్చినా కూడా తక్కువ లాస్ లేదంటే ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.